మీరు చూస్తే కనుక పీపుల్స్ ఇన్సైట్ 25 నుంచి 29, అలాగే భారతీయ జనతా పార్టీకి 40 నుంచి 44, కాంగ్రెస్కి 0 నుంచి 2 స్థానాలు, కేకే సర్వే ఆమ్ ఆద్మీ పార్టీకి 39, భారతీయ జనతా పార్టీకి 22, కాంగ్రెస్కి 0 నుంచి 9 స్థానాలు దక్కచ్చంటూ చెబుతూనే దాంతోపాటు చాణక్య స్ట్రాటజీ ఆమ్ ఆద్మీ పార్టీకి 25 నుంచి 28, భారతీయ జనతా పార్టీకి 39 నుంచి 44, కాంగ్రెస్కి 2 నుంచి 3, అలాగే ఆపరేషన్ చాణక్య 22 నుంచి 25 ఆమ్ ఆద్మీ పార్టీకి, 33 నుంచి 37 భారతీయ జనతా పార్టీకి, 6 నుంచి 7 కాంగ్రెస్కి, దాంతోపాటు పీపుల్ పల్స్ 10 నుంచి 19 ఆమ్ ఆద్మీ పార్టీకి, 51 నుంచి 60 భారతీయ జనతా పార్టీకి, కాంగ్రెస్కి ఒక్క స్థానం కూడా దక్కకపోవచ్చు అంటూ చెబుతోంది. ఇక అలాగే టైమ్స్ నౌ 22 నుంచి 31 ఆమ్ ఆద్మీ పార్టీకి, 39 నుంచి 45 భారతీయ జనతా పార్టీకి, 0 నుంచి 2 కాంగ్రెస్కి చెబుతోంది. ఇక ఆ తర్వాత మ్యాట్రిక్స్కి సంబంధించి చూస్తే 32 నుంచి 37 ఆమ్ ఆద్మీ పార్టీకి, 35 నుంచి 40 భారతీయ జనతా పార్టీకి, 0 నుంచి 1 కాంగ్రెస్కి. ఆ తర్వాత పీ మార్క్ 21 నుంచి 31 ఆమ్ ఆద్మీ పార్టీకి, 39 నుంచి 49 భారతీయ జనతా పార్టీకి, 0 నుంచి 2 కాంగ్రెస్ పార్టీకి. జేవీసీ 20 నుంచి 31 ఆమ్ ఆద్మీ పార్టీకి, భారతీయ జనతా పార్టీకి 39 నుంచి 45, కాంగ్రెస్కి సంబంధించి 0 నుంచి 2. ఎందుకు ఇంత డిఫరెన్స్ చూపిస్తోంది? పాయింట్ టు పాయింట్ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అక్కడ ప్రధానంగా కనిపిస్తోంది యమునా నది నీరు. ఆ అంశానికి సంబంధించి ప్రధానంగా మాట్లాడుకోవడం జరుగుతుంది. అఫ్ కోర్స్ అనేక సమస్యలు ఉన్నాయి, అనేక ఇష్యూస్కి సంబంధించి కూడా ప్రభావితం చూపించే అవకాశం ఉంది. కానీ ఇక్కడ మీరు బాగా గమనిస్తే ఇండి బ్లాక్కి సంబంధించి మాట్లాడుకుంటున్నాం. ఇండి బ్లాక్లో ఎవరెవరు ఉన్నారు? ఇటు ఎన్డీఏ ఏతర పక్షాలన్నీ కూడా ఎన్డీఏ ఏతర అంటే భారతీయ జనతా పార్టీ కూటమికి మినహా, అంటే భారతీయ జనతా పార్టీ కూటమిలో ఉన్న పార్టీలు తప్ప మిగతావన్నీ దాదాపుగా ఐఎన్డీఏ బ్లాక్లో ఉన్నాయి, ఇండి బ్లాక్లో ఉన్నాయి. ఆ బ్లాక్లో ఎవరున్నారు? ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ 2 ఉన్నాయి. కానీ ఇక్కడ చూస్తే కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ, ఇదిగో కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ. ఒక్కసారి ఈ పిక్చర్ మనం క్లోజ్ చేసాం అనుకుందాం. ఒక్కసారి మీరు చూడండి, ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ కలిసి వెళ్ళి ఉంటే కనుక సినారియో మారే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారా? అట్ ద సేమ్ టైం అనేక క్వశ్చన్స్ ఇక్కడ రైస్ అవుతున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి ఎందుకు ఒంటరిగా వెళ్ళే ప్రయత్నం చేస్తుంది? కాంగ్రెస్తో వెళ్ళుంటే కనుక ఇక్కడ ఒక మాట మాట్లాడుకోవడం జరుగుతుంటుంది. మైనారిటీ ఓట్స్ అనేవి కాస్త టర్న్అవుట్ అయ్యే అవకాశం ఉంటుంది. మైనారిటీ ఓట్స్ అనేవి ఒకవేళ ఓకే రైట్ అపర చాణక్య, ఎస్ అపర చాణక్య, ఐ థింక్ ఒకసారి రిక్వెస్ట్ మై టీమ్. ఓకే ఒకసారి దీనికి సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. దానికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే కనుక ఒక్కొక్క పాయింట్ దీంట్లో క్లియర్గా ఉన్నాయని చెప్పుకోవాలి. అక్కడ ప్రధానంగా యమునా నది నీరు కలుషితం గురించి మాట్లాడుకుంటున్న పరిస్థితి. దాంతోపాటు డ్రింకింగ్ వాటర్ మీరు కనుక గమనిస్తే గత ఏడాది వాటర్ కోసం, నీళ్ల కోసం కొట్టుకున్న పరిస్థితి ఉందనే చెప్పుకోవాలి. అక్కడ ట్యాంకర్లు వచ్చిన సిచ్యువేషన్ మీరు చూశారు, అటువంటి పరిస్థితి. సో ఇటువంటి సినారియోలో ఏ అంశాలు ప్రభావితం చూపించాయి? దాంతోపాటు రీసెంట్గా ఇటు ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం రిలీజ్ చేసిన బడ్జెట్ కూడా ప్రభావితం చూపించిందంటూ కూడా చర్చ జరుగుతుంది. దాని ప్రభావం ఉందనుకోవాలా? మనతో పాటు ఆపరేషన్ చాణక్య సర్వే నిర్వహించిన దత్తాత్రేయ రాజేంద్ర ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు. ఒకసారి వారి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. రాజేంద్ర గారు నమస్తే అండి. నమస్తే సార్. రాజేంద్ర గారు నా మాట వినిపిస్తోందా? మీ వాయిస్ ఇస్ క్లియర్ వెరీ. రాజేంద్ర గారు చాలా ఇంట్రెస్టింగ్ ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే కనుక ఎక్కడా కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి వచ్చిన సిచ్యువేషన్ కనిపించట్లేదు. కాస్త టఫ్ ఫైట్ అయితే మాత్రం కనిపిస్తోంది. ఎందుకనండి? నేను దత్తాత్రేయ రాజేందర్, ఆపరేషన్ చాణక్య నేషనల్ జనరల్ సెక్రటరీ, రైట్. సో ఆమ్ ఆద్మీ పార్టీ ఈసారి అంటే ఒక 2015 నుంచి 2024 ఎండ్ వరకు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ గారి యొక్క పాలన ఫలాలు ప్రజలు చాలా బాగా అనుభవించారు. ఇందులో మనం వేరే విధంగా చెప్పుకోవడానికి లేదు. కానీ అతని యొక్క అంటే మనం పాత చింతకాయ అనేది కొంత తన యొక్క టేస్ట్ వెళ్తున్న కొద్ది తగ్గుతుంది అనేది ఒకటి మనం చూడవచ్చును. సో ఆ విధంగా మోడీ గారు ఢిల్లీ అనేది హర్యానాలో అన్నట్ల సింహభాగం హర్యానాలో ఉంటుంది. మొన్న హర్యానాలో బీజేపీ గెలవడం అండ్ ఆ బీజేపీ యొక్క విన్నింగ్ హవా కూడా కొంచెం ఢిల్లీకి దాకడం. ఈసారి ఢిల్లీ ప్రజలు కూడా ఇన్ని సంవత్సరాలు అంటే గత ఏం లేకుండా 10 సంవత్సరాల కేజ్రీవాల్ గారి యొక్క రూలింగ్, ఆయన యొక్క మంచి చెడు అన్ని కూడా చూశారు. సో చూసిన తర్వాత మోడీ గారి యొక్క అది యొక్క హవా అండ్ హామీలు
అరవింద్ కేజ్రీవాల్ గారి ఒకవేళ హామీలు ఇచ్చారు కదండి, ఒకవేళ ఇచ్చినారు అనుకోండి, వారు హామీలు ఇచ్చి ఢిల్లీ ప్రజలందరికీ కూడా అతను ఇచ్చిన ఉచిత హామీలన్నీ కూడా అందరికీ చెందాలంటే మరి ఎక్కడి నుంచి అమౌంట్ తీసుకురావాలి? మళ్ళీ ఢిల్లీ ప్రజల మీదకి ట్యాక్సెస్ వేయాలి. అదే ఒకవేళ నేషనల్ లీడర్ వన్ ఆఫ్ ద ప్రధానమంత్రి మీరు ఒకవేళ బీజేపీ ప్రభుత్వాన్ని గెలిపిస్తే, ఒకవేళ బీజేపీ ప్రభుత్వాన్ని గెలిపిస్తే సీఎం బీజేపీ క్యాండిడేట్ ఉంటారు కావచ్చు, కానీ ప్రజలందరికీ, ఢిల్లీ ప్రజలందరికీ ఉండాల్సిన సంక్షేమ ఫలాలు, ఫ్రూట్స్ ఏమున్నా టోటలీ వన్ ఆఫ్ ద సెకండ్ సీఎం నేనుంటాను, ఆత్మీయుడిగా నేనుంటాను, ఏ కష్టం వచ్చినా ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా దగ్గరగా ఉండి నేను ఉండేది ఢిల్లీలో కాబట్టి అన్ని నేను చూసుకుంటానని కూడా ప్రతి ఒక్క ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో చెప్పడం, మీట్ లో చెప్పడం మోడీ గారు జరిగింది. ఇది కూడా వన్ ఆఫ్ ద ప్లస్ పాయింట్ అని బీజేపీ పార్టీకి ప్లస్ పాయింట్ గా మనం అనుకోవచ్చును. రెండవది, సో ఈ విధంగా మన అరవింద్ కేజ్రీవాల్ గారి యొక్క మనం స్పెషల్ గా ఇప్పుడు ఓడిపోతున్నాడు అని అనుకోవడానికి మెయిన్ గా ఏంటంటే ఆయన ఇంత ఈ 10 సంవత్సరాల కాలంలో ఆయన కొన్ని మంచి పాలన ఫలితాలు ఉన్నాయి, అండ్ ఆయనకి వచ్చిన అవినీతి ఆరోపణలు కూడా ఉన్నాయి. సో మెయిన్ గా స్పెషల్లీ ఆయన కేజ్రీవాల్ గారి యొక్క ఫ్రాడ్స్ స్పెషల్ ఏంటంటే మెయిన్ గా మనం ఒక 4 చెప్పుకుంటే వన్ ఆఫ్ ద ఎన్జిఓ ఫ్రాడ్. సో ఈ ఎన్జిఓ ఫ్రాడ్ నుంచి అంటే మనం చూసాం, ఏది అన్నా హజారే గారు డైరెక్ట్లీ ఒక రూలింగ్ తర్వాత నా శిష్యుడని చెప్పుకుంటున్న అరవింద్ కేజ్రీవాల్ వన్ ఆఫ్ ద అవినీతి పరుడే, సో ఆయనని నమ్మడానికి లేదు అని చెప్పేసి కూడా ఆయన రామ్లీలాలో కూడా చెప్పడం జరిగింది. దేశవ్యాప్తంగా మనం మీడియా పోల్స్ లో కూడా చెప్పడం జరిగింది. ఇది కూడా వన్ ఆఫ్ ద మైనస్ అనుకోవచ్చు. అదొకటి. రెండోది ఎన్జిఓ ఫ్రాడ్స్. ఈ ఎన్జిఓలో అమెరికా నుంచి రావాల్సిన కొన్ని స్పెషల్ ఎన్జిఓస్ మీద ఇండైరెక్ట్ గా ఆయన యొక్క రాజకీయ జీవితం వర్తిల్లడానికి చాలా ఎన్జిఓస్ నుంచి సమ్ కోర్స్ ఆఫ్ తీసుకోవడం కూడా జరిగింది. ఇది చాలా ఛానల్ అన్ని కూడా టెలికాస్ట్ చేశాయి నేషనల్ వాయిస్. రెండోది, మన ఉగ్రవాది పన్నులు, ఇది తెలుసు కదా మన కెనడాలో ఉండే పన్నులు. సో అతను కూడా రాజకీయ మన కేజ్రీవాల్ కి పార్టీ ఫండ్ గా నేను ఒక 2-3 crores ఏదో ఇచ్చినా అని చెప్పి కూడా పన్నులు అన్నాడు. సో అది కూడా వన్ ఆఫ్ ద పెద్ద హల్చల్ అయింది మన భారతదేశం. అది విధంగా కావచ్చు. సో ఇట్లా ఈ విధంగా కొన్ని ఇండైరెక్ట్ షాడో రూట్స్ నుంచి కూడా అమౌంట్ పొందుతున్నాడని చెప్పేసి కూడా ఆయన అతిపెద్ద అవినీతి ఆరోపణలు కూడా ఉండడం, అది కూడా కొంత మెల్లగా ప్రజలు వన్స్ పట్టించుకోరు, ట్వైస్ పట్టించుకోరు, ఒక 1 బార్ 2 బార్ 3 బార్ 4 బార్ సంబార్ చూస్తారు. తర్వాత వాళ్ళకు అరే వీడు నిజంగానే కానీ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ని మీరు టచ్ చేస్తారు ఇక్కడ రాజేంద్ర గారు. మీరు అన్నారు ఏంటంటే కనుక అవినీతి అంశానికి సంబంధించి జైలుకి వెళ్ళినప్పుడు గతంలో కూడా ముఖ్యమంత్రులు వెళ్ళాలంటే ఇక్కడ ప్రస్తావించడం జరుగుతోంది. జయలలిత విషయం కావచ్చు, లేకపోతే జగన్ విషయం కావచ్చు, వీళ్ళందరూ అంశాన్ని కూడా అక్కడ ప్రస్తావించడం జరుగుతోంది. అంటే జైలుకి వెళ్ళే అంశాన్ని కూడా ప్రజలు అంతగా పట్టించుకోకపోవచ్చు అనే ఒక చర్చ అయితే మాత్రం జరుగుతోంది. సో ఇక్కడ అరవింద్ కేజ్రీవాల్ విషయంలో కూడా అటువంటి అంశం ఉందా, లేకపోతే వాటన్నిటినీ ఒక విధంగా అరవింద్ కేజ్రీవాల్ అంశాన్ని వేరే విధంగా పరిగణించడం జరుగుతోందా? ఎటువంటి చర్చ జరుగుతోందండి ప్రజల్లో? ఒకటంటే ఒక దొంగ అనే వ్యక్తిని అంటే మనం అనుకోవద్దు, కానీ జగన్మోహన్ రెడ్డి మీద ఒక మాట అంటే ఎగ్జాంపుల్ గా తీసుకుంటే అరవింద్ కేజ్రీవాల్ కి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక వేరియేషన్ చూసుకుంటే, జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ వన్ ఆఫ్ ద అవినీతి ఆరోపణల కేసు మీద జైలుకి వెళ్ళొచ్చి ఆయన సీఎం అయ్యారు. సో అది ప్రజలు వాళ్ళ ఇష్టం. కానీ కేజ్రీవాల్ గారు ఏంటి, ఆయన వచ్చిన అసలు స్టెప్ ఏంటి, నేను స్వచ్ఛమైన అవినీతి మరకలేని మనిషిని, ఎలాంటి నేను అసలు ధర్మం అంటూ ఉంటే అది నా రూపంలోనే ఉంది, నేను ఎలాంటి అన్నా హజారేకు ఒక అద్భుతమైన అంటే అన్నా హజారే ఎవరో కాదు, నేనే ఎవరో కాదు, అన్నా హజారేనే అనే విధానంతో ఆయన రాజకీయ అరంగేట్రం చేయడం జరిగింది. సో ఇలాంటి వ్యక్తి మీద అవినీతి ఆరోపణలు వస్తే, ఇప్పుడు మనం ఒక బ్రాహ్మణ వ్యక్తి స్వచ్ఛమైన అంటే బ్రాహ్మణ పండిత్య వేదాలు చదువుకుంటూ ఉండే వ్యక్తి ఒక వేశ్య గృహంలో కనపడినారంటే ఆయనకు జీవితం అంటూ ఉంటుందా? ఉండదు. సో ఇట్లాంటి వ్యక్తి సేమ్ కేజ్రీవాల్ గారు కూడా సో ఇలాంటి విధానాన్ని కొనసాగిస్తూ వచ్చాడు. అండ్ మొన్న చూడండి తాగుడు అంటే లిక్కర్ స్కామ్ లో అడ్డంగా దొరికినాడండి. అంటే ఇది మనం దొరికినాడని మనం చెప్పండి. ఇది ఒకటండి, ఒక చిన్న మాట ఎగ్జాంపుల్ ఏంటంటే, హైదరాబాద్ లో ఒక పర్సన్ ని ఒక అవినీతి ఆరోపణ మీద చట్టం అంటే పోలీస్ వాళ్ళు అరెస్ట్ చేసినారు అనుకోండి, అతను ఏం చేస్తాడండి, ఆయన మీద